సుశీల్ కుమార్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రజ్ఞాపూర్ శివార్లో గల స్టీల్ ఫ్యాక్టరీలో 13 లక్షలు పోయినామని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గజ్వేల్ పోలీసుకు. ఆ కంప్లైంట్ ఇవ్వడంతోనే క్లోజ్ టీమ్ పిలిపించి ఆధారాలు సేకరించిన ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ముత్యంరాజు, ఎస్హెచ్ఓ రవికుమార్ అండ్ క్రైమ్ టీమ్ యాదగిరి అండ్ రవి, వెంకటేష్, నరేందర్, దివ్య అందరూ నేతృత్వంలో అక్కడికి వెళ్ళి విచారించడం జరిగింది. దాని తర్వాత అందులోనే పనిచేసే వ్యక్తి రాహుల్ కుమార్ యూపీ స్టేట్కి చెందినవాడు మెటల్ టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ చేసే వ్యక్తి ఈ మొన్న రీసెంట్గా ఒక iPhone 17 Pro 1,50,000 ఫోను కొనుక్కోవడం వల్ల అతను డౌట్ వచ్చి అతను విచారిస్తే దాని దగ్గర నెట్ క్యాష్ 9.50 lakhs అండ్ మరియు మొబైల్ ఫోను దొరకడం. అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. ఇది ఏసీపీ సార్ ఆధ్వర్యంలో టీం అంతా బాగా పనిచేసింది. ఒక్కడే దీనికంటే దీనికి థెఫ్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆఫీసులకే వీళ్ళు అమౌంట్ జీతాలు ఇవ్వడం కానీ దానికి ఏమైనా అవసరానికి నిమిత్తం దాని డబ్బులు ఉంటాయని వీరికి తెలుస్తున్నది. వీళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంటారు. దాని చేతి వల్లనే డౌట్ రాకుండా అతడు తీయడం జరిగింది. అక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ఆఫీస్ను బ్రేక్ చేసి తాళాలు బ్రేక్ చేసి దానికి ఒక చిన్న ఐరన్ రాడ్ దగ్గరతోనే డ్రాన్ ఓపెన్ చేయడం జరిగింది. డ్రాన్ ఓపెన్ చేసి అందులో ఉన్న 13 lakhs తీసుకోవడం జరిగింది. అయితే మార్నింగే ఉదయమే వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసేసుకున్నాం. అతడు మొబైల్ తీసుకోవడం వల్ల సస్పెక్ట్గా విచారించడం జరిగింది. ఆ కేసు డిటెక్ట్ అయిపోయింది. దీనికి క్రైమ్ టీము బాగా కష్టపడి చేశారు. దీన్ని ఏసీపీ సార్ అభినందించారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.